మీరు చూస్తున్నది మన ఖైరతాబాద్లోని మహాగణపతిని. మీ అందరికీ ఆశీర్వాదాలు మన మహాగణపతి అందాలని షూట్కోవడం జరిగింది. చాలా చిన్న వీడియో. మనం నైటు ఎంత భక్తులు ఉన్నారు చూడండి, చివరి వరకు నిమజ్జనం వరకు కూడా భగవంతుని ఆశీర్వాదాలు తీసుకోండి. మీరు చూస్తున్నది మన ఖైరతాబాద్లోని అతిపెద్ద విఘ్నేశ్వర స్వామి. మరి మన భారతదేశంలోనే చాలా పెద్ద విఘ్నేశ్వరుడు. ఆయన ఆశీర్వాదం కోసం రాష్ట్రాల నుండే కాదు దేశాల నుండి కూడా తరలి వచ్చారు భక్తులు. ఆశీర్వాదం తీసుకోండి అందరు తప్పకుండా. ఎంతమంది భక్తులు అంటే నైట్ అంతా కూడా చాలా భక్తులు. ఇన్ని రోజులు 11 రోజులు పూజలు అందుకున్న మహాగణపతి ఖైరతాబాద్ గణపతిని కోసం ఎంత దూరం నుండి తరలి వచ్చారో భక్తులు మాటల్లో చెప్పలేము. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. మహాగణపతి తీసుకోండి, ఆశీర్వాదం తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత దూరం నుండి పోలీస్ బందోబస్తుల మధ్య ఇంతమంది భక్తులు లోపలికి ఎంటర్ అయ్యారు. కొందరు చాలా మట్టుకు ఇంకా బయటనే ఉన్నారు. మీరు చూస్తున్నారు మంచిగా దగ్గర నుండి భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని. ఇంకా చివర్ల నిమజ్జనం కూడా ఉంటుంది. వీడియో షార్ట్కట్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఎన్ని నైట్ అంతా కూడా నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి. మేము మా పిల్లలు మీరు చూస్తున్నారు. మహాగణపతి ఆశీర్వాదాలు తీసుకొని యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ కూడా మహాగణపతి ఆశీర్వాదం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షూట్కు వెళ్ళడం జరిగింది. చూడండి, భగవంతుడి కోసం మనకు మహా గణపతి కోసం వినాయక చవితి అంటేనే అతిపెద్ద పండగ. ఆ పండగలో ఖైరతాబాద్ అంటేనే ఇంకా గణేశుడు. ఖైరతాబాద్ మహాగణపతి అంటే చాలా పుణ్యమైన పుణ్యక్షేత్రం అనుకోవచ్చు. ఎక్కడెక్కడి వాళ్ళు తరలి వస్తారు, ఎక్కడెక్కడి వాళ్ళు మొక్కులు మొక్కుకుంటారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈరోజు రావడం. చూడండి, దగ్గర నుండి చూసి ఆశీర్వాదాలు తీసుకోండి. మీ మనసులోని మాటలు అన్నీ కూడా మహాగణపతికి వినిపిస్తున్నాయి. చెప్పుకోండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు అక్కడికి పోతే అలసట లేదు. ఎంత పబ్లిక్ ఉన్నా కూడా అస్సలు అంత సంతోషం వేసింది. మహాగణపతి ఆశీర్వాదం అందరికీ లభించాలి. సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని చూస్తాము. సిద్ధమవుతున్నాడు స్వామివారు, నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. మీరు చూస్తున్నారు. మరి స్వామివారు నిమజ్జనానికి సిద్ధమవుతుండంటే ఒక పక్క బాధ కలుగుతుంది గుండెలో. అయినా కానీ మళ్ళీ వస్తారు కదా స్వామి అనేది. చూడండి, అందరూ ఇక్కడ మీరు గణేశుడు అన్ని నిమజ్జనాలు చూస్తున్నారు. ఇక్కడ ట్యాంక్ బండి దగ్గర ఎన్ని గణేష్లు ఉన్నాయో మీరు కళ్ళతో చూస్తారు. మాటల్లో లెక్క పెట్టలేము. వేలల్లో చెప్పొచ్చు, లక్షల్లో కూడా చెప్పచ్చు. అన్ని గణేష్ నిమజ్జనాలు జరిగినాయి. నైట్ అంతా కూడా నిద్రపోకుండా మంచిగా ఎంత ఆటపాటలతోని సందడితోని పిల్లల ఆనందంతో పెద్దవాళ్ళు పిల్లలు మిడిల్ ఏజ్ అందరూ వయసుతో సంబంధం లేకుండా చేసుకునే పండగ ఏమన్నా ఉందా అంటే మన వినాయక చవితి. మరి ఈ రోజైతే చాలా అద్భుతంగా మనం ఇప్పుడు ట్యాంక్ బండి వద్ద ఉన్నాము. వీడియో షూట్ చూస్తున్నారు మీరు. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఎన్ని గణపతులు మాటల్లో లెక్కించలేము. ఎంత పబ్లిక్ అని చెప్పలేము. అసలు అంత భక్తి శ్రద్ధలతో అంత వైభవంగా కలకలలాడుతుంది మనకి గణేష్. ఎంత అద్భుతమైన దేవుడు అనేది మనం మాటల్లో చెప్పలేము. అంత ఉత్సాహంగా అందరు కూడా పాల్గొనడం జరిగింది. నైట్ అంతా కూడా ఎంతో అద్భుతంగా తలతలలాడుతుంది అక్కడ ప్రదేశం. ఎన్ని గణపతులు అంటే అసలు వస్తూనే ఉన్నారు. నిమజ్జనం జరుగుతూనే ఉంది, వస్తూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు. అద్భుతమైన అన్ని పండగలకెల్లా మనం అందరం కూడా ఒక్క దగ్గర ఇక్కడ కలవడం ఈరోజు చాలా బాగుంది నిజంగా. ఎంత అద్భుతం, అసలు ఎంత సందడి. అసలు మహాగణపతి నిమజ్జనానికి ఇంకా మీరు చూస్తున్నారు. వీడియో పోను ఆల్రెడీ చిన్న షార్ట్ కటే ఫ్రెండ్స్, షార్ట్ కట్లో పెట్టాను. తప్పకుండా చివరి దాకా చూడండి. ఇంకెవరైనా మన వీడియోని మన ఛానల్ని చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక మనకైతే ఇక గణేష్లు చూడండి ఈ విధంగా తరలి వస్తూనే ఉన్నారు. 11 రోజులు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనానికి వస్తున్న జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ ఎంతో సంతోషంగా అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఉత్సాహంలో మునిగి తేలుతూ మన గణేశుని నిమజ్జనానికి వస్తున్నారు. వెళ్ళిరా గణేష వెళ్ళిరా అంటూ ఎంతో సంతోషంతో గణేష్కి చాలా ఇగో ట్యాంక్ బండ్ దగ్గర పోలీస్ బందోబస్తు చాలా ఉంది. అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చాలా మంచిగా చేసింది.
ఎంతమంది భక్తులంటే చాలా, మన కెమెరాలు ఎటు పెడితే అటు చాలనంత, ఎటు చూస్తే అటు కిక్కిరిసిపోయారు భక్తులు. చూడండి ఇట్లా మనకి ఆల్రెడీ మనకు నిమజ్జనానికి వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే సమయం నైట్ తెల్లవారుజామున, ఇది తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో, 4:30, 3:30, 2:30 నైట్ అంతా జరుగుతూనే ఉంది నిమజ్జనం. లాస్ట్కి వస్తే మహాగణపతి ఈరోజు 1:30 గంటల లోపు నిమజ్జనమయ్యారు మధ్యాహ్నం. అందాక ఈ షార్ట్ కట్ నడుస్తూనే ఉంది, మీరు చూస్తారు మన గణపయ్యని. ఇట్లా ఈ విధంగా నైట్ అంతా గణపతులు వచ్చి నిమజ్జనం చేసుకోవడం, చాలా ఆనందంగా పండగ జరుపుకోవడం, ఉత్సాహంగా. ఇక చూడండి ఎంత అద్భుతంగా పూల రథాలు, ఎంత మంచి డెకరేషన్లు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవుడు గణపయ్య ఒక్కొక్క రకంగా ఆశీర్వాదాలు ఇచ్చుడు. పిల్ల పాపలతో ఎంత సందడిగా వస్తున్నారు. అందరికీ కూడా భగవంతుడు మంచి చూడాలి. శ్రీ విఘ్నేశ్వర స్వామి అంటేనే అన్ని దేవుళ్ళ కంటే ముందు మనం విఘ్నేశ్వరునికి పూజ చేస్తాము, ఏ పూజ చేసినా. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విఘ్నాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఈరోజు 11th డే కదా, 11th డే నుండి అందరి జీవితాలలో విఘ్నాలు తొలగిపోయి అందరికీ శుభాలు జరగాలి, మంచి జరగాలి, ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం, డబ్బు కొరత లేకుండా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిమజ్జనానికి వెళ్తున్న గణపయ్యకు జై బోలో గణపయ్య, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇట్లా ఎన్ని జరుగుతున్నాయంటే ఈరోజు అస్సలు మాటల్లో చెప్పలేము. మనకు హైదరాబాద్ అంటే సముద్రం, ఎంత చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుండి గణేష్లు వస్తూనే ఉన్నారు, ట్యాంక్ బండ్ వద్దకు వస్తూనే ఉన్నారు, నిమజ్జనం జరుగుతూనే ఉంది, వస్తూనే ఉన్నారు. ఇంకా మన మహాగణపతి కోసం అయితే అన్నీ సిద్ధమైపోయాయి. ఇంకా గణేశుడు ఎప్పుడెప్పుడు వచ్చి ఆయన కోసం ఈరోజు ఉదయం 6 నుండే ఆల్రెడీ ప్రారంభమైంది. 6 గంటల నుండి చూడండి ఎంత ముద్దుగున్నారు గణేశులు. ఆహా, ఎంత భక్తి శ్రద్ధలతో అక్కయ్యలందరూ హారతి ఇవ్వడం, స్వామివారికి ప్రసాదాలు పంచడం, అన్నిట్లో చూస్తుంటేనైతే అద్భుతం అనిపించింది. ఎంత సందడి అంటే అసలు ఈ పండగ మనం ఈ విధంగా అందరం కలిసి, ప్రపంచంలోనే నెంబర్ 1 పండగ ఏమన్నా ఉందా అంటే మన గణపతి పండగనే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎందుకంటే అందరం ఒక దగ్గర చేరి పండగ జరుపుకునేది ఏమన్నా ఉందా అంటే ఈ పండగనే. ట్యాంక్ బండి వద్ద ఇక చూడండి మనకు విఘ్నేశ్వర స్వాములు ఎన్ని రూపాలలో మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆహా, అసలు కనులు సరిపోవడం లేదు మనం చూస్తుంటే, అంత అద్భుతం. పిల్లల ఖుషి చూడండి, పెద్దవాళ్ళ ఖుషి చూడండి, ఆనందం, ప్రసాదాలు రకరకాలుగా, అస్సలు మాటల్లో చెప్పలేము. మగ చూడండి ఎంత ముద్దుగా వెళ్ళిపోతున్నారు. మరి ఇంత ఖుషిగా జరుపుకునే మన పండగ, భగవంతుడిని మనకి ఎంత ప్రేమ ఉంటే ఇంత ఖుషిగా జరుపుకుంటాము. మరి ఇప్పుడు కాసేపట్లో మన గణపయ్య నిమజ్జనం ఉంది, చూస్తూనే ఉండండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి. బంధువులకు, ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోలు షేర్ చేయండి. అన్ని మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తుంటా ఫ్రెండ్స్. ప్రతి గణపతి దగ్గర అనేక రకాల ప్రసాదాలు. ఎంత అంటే ఆ సందడి చూడండి, అక్కయ్యలు, అన్నయ్యలు, పిల్లలు, పెద్దలు ఆట పాటలతో ఆహా చాలా అద్భుతంగా గడిచింది. ఇప్పుడు తెల్లవారు 5:30 అవుతుంది మీరు చూస్తున్నది. ఈ 5:30 ప్రాంతంలో కూడా ఇంకా మనకి నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నారు. ఎంత డెకరేషన్లు అసలు. బొజ్జ గణపయ్య, బంగారు గణపయ్య, అల్లరి ముద్దుల గణపయ్య కోసం అయితే ఎంతో ఆనందంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నమూనా ఆనందంగా తీసుకొస్తున్నారు. చాలా చాలా సంతోషం ఫ్రెండ్స్. అస్సలు ఇంకా ఈ రోజు నుండి అందరి జీవితాల్లో విఘ్నాలు పోయి శుభాలు, భారీ శుభాలు ఈ సంవత్సరం అయితే నిజంగా. ఎందుకంటే అంత ఆనందం వేస్తుంది నాకు, అందరికీ శుభాలు కలగాలని. గణపయ్యని చూడండి ఎంత అందంగా ఉన్నారు అసలు. చాలా చాలా అందంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా తీసుకొస్తున్నారు. ఎన్ని అని 1, 2, 3 ఎన్నని లెక్క పెట్టలేము, 1000 దాటిపోయింది ఆల్రెడీ. అన్నీ వస్తున్నాయి. ఎటు చూడండి ట్రాఫిక్ ఫుల్, ఎటు చూడండి అగో లైన్, క్యూ, మొత్తం గణేష్లే చూడండి. శ్రీ విఘ్నేశ్వర్లను చూస్తుంటే, వారి ఆశీర్వాదం మనం తీసుకుంటుంటే ఇంకా ఆనందానికైతే నాకు అరుదులు లేవు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మీరు చూస్తున్నారు
ట్యాంక్ బండి వద్ద గణేష్ మొత్తం నిమజ్జనాల కోసం వెయిట్ చేస్తున్నారు. క్యూ చాలా పెద్ద క్యూ, పోలీస్ బందోబస్తు మధ్యలో జరుగుతుంది. చాలా ఒకటి తర్వాత ఒకటి నిదానంగా ప్రశాంతంగా నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి. నైట్ అంతా జరుగుతూనే ఉన్నాయి నిమజ్జనాలు ఫ్రెండ్స్, నైట్ అంతా జరుగుతూనే ఉన్నాయి. చూడండి చాలా ఆనందంగా ఉంది. వీడియో చివరిలోనైతే చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే చాలా స్పీడ్గా గణేష్ నిమజ్జనాలు జరుగుతుంటాయి. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు నా యూట్యూబర్లందరికీ, నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఇవన్నీ కూడా షూట్ చేసి వీడియో పోస్ట్ చేయాలా, మన వాళ్ళందరూ చూడాలని ఎంతో ఆతృతతో వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందరు తప్పకుండా చూసి గణేష్ని ఆశీర్వాదాలు తీసుకోండి. శ్రీ మహాగణపతి ఈ నవరాత్రులు అయితే అద్భుతంగా జరిగినాయి. ఇంకా కాసేపట్లో ఇక మన మహాగణపతి నిమజ్జనం ఉంటుంది ఫ్రెండ్స్. ఖుషి చూడండి, ఆహా ఏం అద్భుతం అసలు. పిల్లలు పెద్దలు అందరూ కూడా గణేష్ నవరాత్రులు అంటే ఇంత ఉత్సాహంగా చూడండి, క్యూ కట్టుకొని వెళ్ళిపోతున్నారు. లైన్ ఇంకా గణపయ్యలు వారి ముందు ఎంత ఉత్సాహంగా పోతున్నారు. చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. వీడియో అయితే చివరికి వచ్చింది. వీడియో మహాగణపతి నిమజ్జనం చూస్తారు. ముందు ఒక్క క్షణం చూసినా కానీ మహాగణపతిని మీ జీవితం అద్భుతం, ఇంకా విఘ్నాలన్నీ తొలగిపోయి శుభాలే జరుగుతాయి. మనకి ఆరోగ్యం ఆయుష్ పట్టిందల్లా బంగారం, డబ్బు కొరత లేకుండా ఉంచుమని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మహాగణపతి విఘ్నేశ్వర స్వామి ఇప్పుడు మీరు కాసేపట్లో నిమజ్జనాన్ని చూస్తారు. కాసేపట్లో చూడండి, ఇంకా ఈ క్యూ అయిపోతూనే ఉంది. ఇప్పుడు తెల్లవారింది, తెల్లవారి 6:30 దాకా కూడా ఇంకా నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇక లాస్ట్ చివరిగా ఒక్క సెకండ్ మహాగణపతి నిమజ్జనం ఉంటుంది. కొన్ని మనం ఎంత వెయిట్ చేస్తామంటే అగో చూడండి ఎంత బాగా వస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజుకి జై. అందరినీ చల్లగా చూడు విఘ్నేశ్వర. శ్రీ మహాగణేశుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు మీరు చూస్తారు ఒక్క కాసేపట్లో మన మహాగణపతి నిమజ్జనాన్ని చూస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా వస్తున్నాయి, చాలా 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 అద్భుతంగా వస్తున్నాయి. మరి ఇప్పుడు మన గణపయ్యను చూడడానికి ఎక్కడెక్కడి రాష్ట్రాల నుండి దేశాల నుండి అందరూ కూడా ఎక్కడెక్కడ నుండి వచ్చారు. మరి ఖైరతాబాద్ గణేశుడు అంటేనే అంత అద్భుతంగా, భారతదేశంలోనే అతిపెద్ద గణేశుడు ఎక్కడున్నాడు? నిండు చందమామ, ఎంత పున్నమి వెన్నమిలాగా ఇట్లా వస్తుంది. ఎంత చూడొద్దన్నా మన దగ్గరకు వస్తుంది చూడండి. ఇంకా కూడా గణేష్లు వస్తూనే ఉన్నారు. ఏ వైపు చూడండి ఆ వైపు. నైట్ అంతా వీడియో షూట్ చేసి ఎందుకంటే ఎట్లా చేసి మనకు ఈరోజు వీడియో పోస్ట్ చేయాలి, యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ చూడాలి మన వాళ్ళు అనే తపన లోపల. ఆశీర్వాదం తీసుకోండి మహాగణేష్ది ఆశీర్వాదం తీసుకోండి. అందరినీ చల్లగా చూడు స్వామి, అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ధనప్రాప్తి కలిగించు స్వామి. బొజ్జ గణపయ్య, బంగారు గణపయ్య, నువ్వు వెళ్తుంటే బాధగా ఉంది స్వామి.